కాండము 50 అధ్యాయం 19వ వచనం. ఆ! యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా అంటే చూడండి. చాలామంది ఏమంటుంటారంటే చాలామంది, అయ్యా ఆయన దేవుడు లాంటోడు. ఈ మాట అనకూడదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటుంటారు. వింటున్నారా? అదిగో ఎవరన్నా డబ్బులు ఇచ్చారనుకో, ఆయన దేవుడు లాంటోడు. ఎవరన్నా నీకు సాయం చేశారనుకో, ఆయన దేవుడు లాంటోడు. ఆయనే నా సృష్టికర్త. నీకు డబ్బులు ఇచ్చిన అతనే నా సృష్టికర్త ఈ భూమికి. మరి ఆయన దేవుడు లాంటోడు అంటున్నావు. యేసేపుకి ఎవరిని దేవుడు అనాలో, ఎవరిని దేవుడు అనకూడదో తెలుసు, అవగాహన ఉంది. ఏం ఆలోచనలు, ఏం జ్ఞానం పొందున్నాడు దేవుడి గురించి చూడండి. నువ్వు ఎవరిని దేవుడు అంటావు? మీ ఆయన్నా, మీ అమ్మనా, మీ నాన్ననా, నీ ముఖ్యమంత్రినా, నీ అభిమాన సినిమా హీరోనా? కొంతమంది అంటుంటారు, అదిగో ఆ హీరో నాకు దేవుళ్ళ అంటాడు, ఆ క్రికెటరు నాకు దేవుళ్ళ అంటాడు. ఏమంటే దేవుడైతే బతికే ఉంటాడు కదా ఎప్పుడు. రామారావు ఉన్నాడా, చచ్చిపోయాడా? చాలామంది రామారావుని దేవుడు అన్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నాడా, చనిపోయాడా? చాలామంది రాజశేఖరుని దేవుడు అన్నాడు. ఎక్కడ ఆ దేవుడు లేరి. కానీ నజరేయుడన్న యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయనే దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ, దేవుడు అనే మాట దేవుడికొక్కడికే వాడాలి. ఒక మనిషికి కానీ, ఒక పురుగుకి కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక రాయికి కానీ, ఒక ఎవరికి కూడా ఈ భూమి మీద దేవుడు అనే మాట మనం వాడకూడదు అని యేసేపు మనకు తెలియజేస్తున్నాడు. నేమన్నా దేవుని స్థానమందు దేవుడు అంత గొప్పవాడినా నేను అంటే, నేను కాదయ్యా దేవుణ్ణి, దేవుడు ఆయన. వింటున్నారా? ఎప్పుడు కూడా మనిషిని దేవుడు అనకూడదు. దేవుడు అనే స్థానం ఆయనదే, ఇంకెవరిది కాదు. ఆ స్థానాన్ని మనుషులకు కానీ ఇంకెవరికి కూడా ఇవ్వకూడదు. అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, తప్పది, తప్పు మాట. అనకూడదు అలా. కాబట్టి యేసేపు దేవుడి గురించి కలిగిన అవగాహన చూడండి. దేవుడు తప్ప ఇంకెవరు దేవుడు కాదు. దేవుడే దేవుడు. నువ్వు ఎవరినన్నా ఈ మాట అనేటప్పుడు నీకు అవగాహన ఉంటే మనిషిని దేవుడు అన్నావు. యేసేపులో అవగాహన ఉంటే ఇంకెవరిని దేవుడు